ముఖ్యమంత్రితో బీజేపీ నేతలు రహస్య భేటీలంట. బీజేపీ నేతలకు ఏం పని ముఖ్యమంత్రి తోటి? సరే పనుంటే గినింటే మామూలుగా మాట్లాడాలి, కానీ రహస్యంగా కలసవలసిన పని ఎక్కడిది? ఓలంటరీ మాట మీమానే ముచ్చరైతే కాదు. కానీ రాజాసింగ్ సార్ అంటుడు, గోషమహల్ ఎమ్మెల్యే ఉండే కదా ఈయన. ఈ గోషమహల్ ఎమ్మెల్యే ఏమంటున్నాయంటే, సొంత పార్టీ నేతలపైనే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. బీజేపీ నుంచి పాతినిప సామాన్లు సానం ఉన్నాయంటే రిటైర్ అయ్యి వీళ్ళంతా రిటైర్ చేయాలి. వీళ్ళంతా ముసలి హీరో ఇలా రాజకీయం చేస్తలేదు. ఇక గిట్టినే ఉంటే మాత్రం ఈ తెలంగాణలో బీజేపీ పార్టీ వస్తా అదిగా. ఇక నాకైతే నమ్మకం లేదు అని మాట్లాడుకుంటూ వచ్చిండు. నిజంగా కూడా రాజాసింగ్ గారు, సరే నీ మనసులో ఏముందో మాకైతే తెలియదు, కానీ ఊళ్ళో జనాలు అనుకున్న మాట ఏంటంటే, తెలంగాణలో బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లకు, సరే చాలా మంది ఊళ్ళో కార్యకర్తలు మంచి నికాసైన కార్యకర్తలు ఉండు, కానీ ఈ పెద్ద లీడర్లకు తెలంగాణలో అధికారం రావాలి, మేము అధికారం ఎక్కాలనే ఆలోచన ఏమి లేదు వాళ్ళకు. ఏమైనా కేంద్రంలో ఉంటే మేము చాలు, మాకు పనులు కావాలి, అంతే, మేము చేసే కాంట్రాక్టులు కావాలి, కాకపోతే ఏమైనా కొన్ని వేరే వేరే అంశాల పైన మొత్తుకోవాలి అంతే. కొంతమందిని ఏదో ఉసుగొల్పాలి, సపరేట్ వెనక వండాలని ఆలోచన ఉంది తప్పితే అధికారం ఎక్కాలనే ఆలోచన అయితే లేదు. మీరు అన్నట్టే పాతినిప సామాన్ సానే ఉన్నది మీ పార్టీలో. అయినా కూడా బీజేపీ పార్టీలు మీరు కలిస్తే పిలిస్తే జనాలల్లా కలవాలి, లేకపోతే ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి దృష్టి కొనుక్కోవాలి, కానీ సాటుగా మాటగా ఏం పనిపోతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు మామూలుగానే మైకుల ముందరనేమో రేవంత్ రెడ్డి ఎంత, ఆయన ఎంత, ఆయన కథ ఎంత, ఆయన పీకుడు ఎంత అని మాట్లాడతారు. మరి చాటుగా పోయి ఏం పని కలుస్తున్నారు మరి మీరు అంతా? నిజంగా మీ లీడర్లకు, బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లకు చిత్తశుద్ధి ఉంటే మొన్న గీడ ఏది యాదాద్రి జిల్లాలో యాదాద్రిని ఎంపీ భువనగిరి ఎంపీ అనుకుంటా, ఇక బూరనర్సే గౌని పెట్టిరు. బూరనర్సే గౌని పెడితే ఎంతమంది సపోర్ట్ చేసిరు ఆయనకు? మీకు ఏమైనా కానీ వీళ్ళతో పని లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ముఖం చూసి ఆడ ఎట్లా నెట్టుకుంటూ వస్తుంది, పక్క రాష్ట్రాలు మొత్తం నెట్టుకుంటూ వస్తున్నాయి. ఈ తెలంగాణకు వస్తే మాత్రం ఉంటే బీఆర్ఎస్ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ ఉంటుంది. మేము అనుకున్నాం ఒక 5-6 అయితే ఉన్నాం పెద్ద పెద్ద లీడర్లం. మా పనులు అయితే చాలు, మా కాంట్రాక్ట్ బిల్లు వస్తే చాలు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీలో పనులు ఏమైనా ఆగినాయా లీడర్లై? వాళ్ళ బిల్లు రాలేదా? వాళ్ళ బిల్లు ఏడకపోయినా కానీ సంతకాలు పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళ పనులు ఏమైనా ఆగుతున్నాయా? వాళ్ళ బిల్లులు కూడా వస్తూనే ఉంటాయి. వీడు అంతిమంగా కార్యకర్తలు కావాల్సిందే, కానీ ఈయనకు ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి సీటు గుంజుకోవాలని ఆలోచన ఎన్నటికీ లేదు. నిజంగా రాజాసింగ్ గారు మంచిగా చెప్పారు మీరు ముచ్చట, కానీ మరి నీ మీద మీరు ఎంతమంది ఫైర్ అవుతారు? ఎందుకంటే నిజం మాట్లాడితే తప్పు ఉంటుంది కదా. ఎవరికైనా పార్టీ డెవలప్ కావాలి, అధికారం రావాలి, ఆ ముఖ్యమంత్రి సీటు కొట్టాలంటే రేవంత్ రెడ్డి చూడు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మొత్తం సర్వనాశనం అయినాక ఇక ఇలా ఉంటే బాగలేదని కాంగ్రెస్ పార్టీకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమాత్రం కూడా లేదు అన్న సమయంలో ముందర నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ నోటి మాటతోటి గెలిపించుకొచ్చి ఇవాళ సీఎం సీట్లో కూర్చుంది. అవునా కాదా? మరి వీళ్ళకి అదంతా ఏమి లేదులే, వీళ్ళకి ఎంత ఉన్నా కానీ మా జీతం అంటారు కదా, షేర్ పిట్టలు మేస్తే ఏంది, ఏది మేస్తే ఏంది, నా జీతం నాకు చాలా అన్నట్టు కొంతమంది బీజేపీ లీడర్లు ఏం చేస్తారంటే, వీళ్ళకు ఈ తెలంగాణలో అధికారం రాకున్నా బాధ లేదు, మా పనులు అయితే చాలా అనుకునేటట్టు ఉంది. కాకపోతే పాపం ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం కొద్దిగా లుక్సాన్ అవుతారు, చాలా మంది బాధపడుతున్నారు. అదే మాట ఇది మన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇది మీరు అబద్ధమని చెప్తలేము. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ప్రజలారా, ఇట్లా ఉన్నాయి బీజేపీలో ముచ్చట్లు ఉంటా మరిగా.